స్తోత్రం. మరి ఈ 2021 సంవత్సరంలో మొదటి ఆదివారంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఉన్నాడు. గత సంవత్సరం అంతా కవతలు చేసి సంరక్షించి నడిపించి ఈ మొదటి ఆదివారంలో ఈ సంవత్సరంలో మనల్ని తన కృపలో భద్రపరిచి ప్రవేశపెట్టిన దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ ఆరాధనలో పాల్పంచుకుందాం. ఆరాధనకి సిద్ధపడిన వారందరూ కూడా మరి మీరు మోకరించి దేవుని యొక్క ఆరాధనలో పాల్పంచుకోవాలని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రారంభ ప్రార్థన చేసుకుని మనము ఆరాధన ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, మహిమల రాజా, మహాపరిశుద్ధుడా, సర్వశక్తుల తండ్రి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలైన సర్వాంతర్యామి అని దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి స్తోత్రాలు స్తోత్రాలు దేవాస్వరూపుడా, కరుణామయుడా, కనికరముల దేవానికి స్తోత్రాలయ్యా. మీ కృప చొప్పున నీ కనికరం చొప్పున గత సంవత్సరం అంతా కూడా కాతలు చేసి నడిపించున్నాను. తండ్రి స్తోత్రాలు. ఏ అపాయం కలుగుకుండా కాతలు చేస్తున్నారయ్యా. తండ్రి స్తోత్రాలయ్యా. ఏ వ్యాధి వారినా ఏ రోగులు కూడా పడిపోకుండా సహాయం చేసి మీరు నడిపించున్నారు. తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం జరిగిన ఆరాధనలో నేను ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి నేను ప్రభా ఈ ఆరాధనలో పాలు పంచుకోవడానికి సమయాన్ని మీరు అనుగ్రహిస్తున్నారు. తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దయచేసి ప్రభా ఈ ఆరాధన అంతట్లో ఆనంద అంతం వరకు కూడా మీ యొక్క సన్నిధి నుంచి మీ ఆత్మతో నడిపించమని ప్రార్థిస్తున్నాము. తండ్రి స్తోత్రాలయ్యా. ఇదిగో రావాల్సిన వారిని సకాలంలో ఆయన ప్రభా సమయాన్ని పాటించడానికి వారికి సహాయం చేయండి. తండ్రి స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రేమ తండ్రి ప్రభా ఎవరైతే మందిరైతే మీరు సిద్ధపరుస్తున్నారో వారందరూ కూడా సమయాన్ని పాటిస్తూ ప్రభా ఇదిగో ఈ ఆరాధనలో పాల్పంచుకోవడానికి వారందరూ కూడా సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాము. తండ్రి స్తోత్రాలు నీకు నడిపించండి. తండ్రి స్తోత్రాలు ప్రభా ఈ ఆత్మాభిషేకంతో నడిపించమని ప్రార్థిస్తున్నాము. తండ్రి స్తోత్రాలు. ఈ ఆరాధన అంతట్లో ఆల్రెడీ అంతం వరకు కూడా కలిగిన ఇగో ప్రభావ ప్రేమ తండ్రి పాటల ద్వారా వాక్య ధ్యానం ద్వారా ప్రభావ సంస్కార ప్రారంభం ద్వారా సాక్ష్యముల ద్వారా ప్రతి విషయంలో అన్ని విషయాలు కూడా ప్రభావ ఇగో నీకు మహిమకరంగా ప్రేమ తండ్రి వచ్చిన వారందరికీ కూడా ఆశీర్వాదకరంగా ప్రేమ ముందులాగా నీకు దైత్యమని ప్రార్థిస్తున్నాను. ఇగో ప్రతి ఒక్కరు కూడా మీరు వచ్చండి, బలపరచండి, విడుదల చేయండి. తండ్రి స్తోత్రాలు ప్రభా. నీ సన్నిధిలో ఉన్నటువంటి గొప్ప విడుదల, ఆనందము, మహిమ ప్రభా ప్రతి ఒక్కరు కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాము. తండ్రి స్తోత్రాలు. ప్రభా ఇగో లోకంలో ఇది లోకం ఇచ్చినట్టుగా కాదు, ఆ శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. స్తోత్రాచరించుకుంటున్నామయ్యా. ఇగో నీ శాంతిని, సమాధానాన్ని, నీలో ఉన్నటువంటి గొప్ప విడుదలని, ప్రకటన గొప్ప ఆనందాన్ని కూడా ప్రతి ఒక్కరు పొందుకోవడానికి సహాయం చేసి నడిపించండి. తండ్రి స్తోత్రాలు. ఇదో ప్రభా సిద్ధపడిన వారందరూ కూడా తండ్రి ప్రభా సమయాన్ని పాటించడానికి మీరు సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాము. తండ్రి స్తోత్రాలయ్యా. ఈ ఆరాధన అంతట్లో ఆదిన అంతవరకు కూడా మీరే మీ ఆత్మ ద్వారా నడిపించి మహిమ పొంది మరి వచ్చినటువంటి అందరూ కూడా బలపరిచి నేను ప్రభా విడుదల చేసి జరిగింది ప్రభా. నీలో ఉన్నటువంటి గొప్ప మహిమని, విడుదలని ప్రభా, ఆశీర్వాదాన్ని కూడా ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. బిడ్డలారా, మనము దేవుని యొక్క సన్నిధిలో యోగ్యమైనటువంటి రీతిలో ప్రవేశించి మనము దేవుని ఆరాధించవలసిన వారం కాలుతున్నాము. దేవుడు మహాపరిశుద్ధుడు కాబట్టి ఆయన సమీకృపరాన్ని తెలుసులో నివసిస్తున్నాడు. మహామహిమలో ఉన్నటువంటి వాడు మహాపరిశుద్ధుడు కాబట్టి కూడా మనమందరము కూడా యోగ్యమైన రీతిలో దేవుని సన్నిధిలో ప్రవేశించాలి. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు లోకంలో ఉన్నటువంటి మరణము కానీ, కళంకము కానీ, పాపము కానీ మన హృదయాలకి, మన మనస్సులకి అంటినది అంతా కూడా మనం శుద్ధి చేసుకుంటూ దేవుని పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి ఆయన సన్నిధిలో మనము నిలబడి ఆరాధించవలసిన వారుగా ఉంటున్నాం. కాబట్టి బిడ్డలారా, యేసుక్రీస్తు వారి యొక్క శిలువ దగ్గరికి మనం మోకరించి ఆయన యొక్క పరిశుద్ధ నిత్య నిబంధన రక్త ప్రోక్షణతో యేసుక్రీస్తు వారి యొక్క శరీరము అనేటువంటి తెర ద్వారా మనము దేవుని సన్నిధిలో ప్రవేశించుదా. మనలో పాపం లేదని చెప్పుకుంటున్నట్లయితే మనమే మోసపుచ్చుకుంటూ ఉంటాం. కాబట్టి మన పాపములను ఒప్పుకొంచు మనం పాపులుగానే ఉండడం దేవుని చిత్తము కాదు. కానీ లోకంలో జీవిస్తున్నప్పుడు అనుకునే రీతిగా మరణాలు మనకు కలుగుతూ ఉంటాయి. కాబట్టి మనం శుద్ధి చేసుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ నిత్య నిబంధన రక్తము మనకి నిరంతరము కూడా అందుబాటులో ఉంటున్నది. కాబట్టి శుద్ధీకరించుకొని మన మనస్సాక్షిని శుద్ధి చేసుకుంటూ, అలాగే మన కుటుంబ సభ్యుల నిమిత్తము, మన బంధుమిత్రుల నిమిత్తము కూడా మనము ప్రాయశ్చిత్తము చేసుకుంటూ యేసుక్రీస్తు యొక్క శిలువ దగ్గరికి వారందరినీ కూడా నడిపించి ఆ శిలువ మార్గం ద్వారా దేవుని సన్నిధిలో ప్రవేశించిన మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిళ రాజా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆయన నువ్వు ప్రేమల తండ్రి, నువ్వు మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, దైవజనుడువా. ఇదిగో ఈ పాపలోకములో, శాపలోకములో మేము జీవిస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి ప్రభా, మా నోటి మాట ద్వారా కానీ, తలంపు ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ, క్రియ ద్వారా కానీ నీకు విరోధముగా, పరలోకానికి విరోధముగా జరిగించేటువంటి క్రియలు కానీ
ఆలోచన కానీ ప్రభావ మీరు శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రాలయ్యా మీ శిలువ దగ్గర మోకరిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభా శిలువలో మీరు బలియాగమై ఇదిగోనైనా ప్రభా నీ యొక్క పరిశుద్ధ రక్తాన్ని మా కొరకు చెందిస్తున్నారు తండ్రి. స్తోత్రాలు ప్రభా మీ పరిశుద్ధ నిత్య నిబంధన రక్తమును పోషించండి. వారు ఈ అంతరంగంలో శుద్ధి చేయండి ప్రభా తండ్రి. స్తోత్రాలు ప్రభా ఇదిగో తండ్రి ప్రభా మేము మమ్మల్ని రక్షించుకున్నారు తండ్రి. స్తోత్రాలు మీ రక్షణ మార్గంలో మిమ్మల్ని నడిపించున్నారు తండ్రి. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అయినప్పటికీ ప్రభావ ఇదిగో నేను ప్రభా ఈ లోకంలో మేము జీవిస్తుండగా పాపలోకంలో జీవిస్తుండగా దొరికిన ప్రభావ ఇదిగో ప్రేమ తండ్రి మా హృదయానికి మా మనస్సుకి మా ఆత్మకి అటువంటి కలంకలను కూడా మీరు శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రాలు తండ్రి ప్రభా స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అవిశ్వాసపు మాటలు మేము మాట్లాడుతున్నామేమో మా పెదవులు శుద్ధి చేయండి ప్రభా. వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నామేమో మా పెదవులు శుద్ధి చేయండి తండ్రి. స్తోత్రాలు మా హృదయంలో ప్రభా నీ మాటలతో నీ వాక్కుతో నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రాలు ప్రభా. అలాగే ప్రభా మా కన్ను దృష్టిని కూడా మీరు శుద్ధి చేసిన ప్రభావ నీ మహిమను చూడగలిగేటువంటి దృష్టిని మాకు ఇచ్చేయండి. నీకు స్తోత్రాలు. మా వెనుకడిని శుద్ధి చేయండి తండ్రి. స్తోత్రాలు ప్రభా. నీ మాటలు వినగలుగులాగా నేను ప్రభా నీ వాక్కును వినగలిగేటువంటి వినికిడిని మాకు ఇచ్చేయండి. గ్రహించగలిగినటువంటి మనసును మాకు ఇచ్చేయండి తండ్రి. స్తోత్రాలు. ఈ పాపలోకంలో శాపలోకంలో యువతని ప్రభా నేను ప్రభా పరిశుద్ధంగా జీవించడానికి ఈ పరిశుద్ధాత్మ శక్తిని మాకు ఇచ్చేయండి. స్తోత్రాలు. మా యొక్క హృదయాంతరంగంలో మీరు శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రాలు. శుద్ధీకరించింది తండ్రి. మా స్వరీతిని బట్టి కాదు, మా క్రియని బట్టి కాదు, మా జ్ఞానాన్ని బట్టి కాదు, మా శక్తిని బట్టి కాదు తండ్రి. స్తోత్రాలు. మా ధనాన్ని మేము ఆధారం చేసుకోకుండా, మా జ్ఞానాన్ని మేము ఆధారం చేసుకోకుండా సహాయం చేసి నడిపించండి. శుద్ధి చేయండి ప్రభా. క్షమించండి తండ్రి. స్తోత్రాలు. పూర్తిగా నీ మీద ఆనుకొని దీవించడానికి సహాయం చేయండి తండ్రి. స్తోత్రాలు. దివానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రాలు, మహోన్నతానికి స్తోత్రం కదా. యువన ప్రభా ప్రభా కుటుంబ సభ్యులందరూ కూడా మీరు క్షమించండి. శుద్ధి చేయండి తండ్రి. స్తోత్రాలు. యువ ప్రభా నీ కృప నీ కనికరాన్ని బట్టి వేడుకుంటున్నాము తండ్రి. నీ కృపని కనిపించండి, నీ కనికరాన్ని బట్టి ప్రభా కనికరించండి తండ్రి. నీకు స్తోత్రాలు. ప్రేమ తండ్రి కదా యువ దగ్గర ప్రభా నీ దోషములు ఏంటి చూస్తే ఏ మనుషుడు కూడా రక్షించబడ్డాడు, తప్పించుకోజాడు తండ్రి. నీకు స్తోత్రాలు. ప్రభా నీ కనికరం ఎదురు తీసుకుని వస్తున్నాము. కనికరించండి, కాపాడించండి ప్రభా. మా కుటుంబ సభ్యులని ప్రభా అందరి కూడా మీరు కనికరించండి. శుద్ధి చేయండి. వ్యక్తిగత పాపాలను శుద్ధి చేయండి. అలాగే మందిరంలో ప్రవేశించినటువంటి వారందరూ కూడా మీరు శుద్ధీకరించండి ప్రభా. వారు కూడా సకాలంలో రావడానికి సహాయం చేయండి ప్రభా. యోగ్యమైన రీతిలో నీ సన్నిధిలో ప్రవేశించడానికి సహాయం చేయండి. స్తోత్రాలు. వారి పక్షంగా జ్ఞాపకం చేస్తున్నాము తండ్రి. ప్రభా వారందరికీ కూడా మీరు శుద్ధి చేయండి ప్రభా. మీ శిలువ దగ్గరికి తీసుకుని వస్తున్నాము ప్రభా. వారిని శుద్ధి చేయండి. మీ సన్నిధిలోనికి మీరు అంగీకరించండి తండ్రి. స్తోత్రాలు. ఈ పరిశుద్ధ స్థలంలోనికి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రభా యోగ్యమైన రీతిలో వారిని ప్రభా తీసుకుని వస్తున్నాము తండ్రి. వారి పక్షంగా జ్ఞాపకం చేస్తున్నాము తండ్రి. ప్రభా శుద్ధి చేయండి ప్రభా. క్షమించండి తండ్రి. స్తోత్రాలు. ఈ మందిరంలో ప్రవేశించిన వారందరూ కూడా ఈ సమయం అనుభవించలాగా నీ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించలాగా ప్రభా ఈ వాక్కులు వేయగలుగులాగా వారందరి యొక్క పాపము కూడా వారందరి అతిక్రమాలు కూడా మీరు శుద్ధి చేసి క్షమించి నూతనపరిచి మహిమపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రాలు. పాపలన్నీ క్షమించి ప్రభావ మీరు కనికరించి కావాలని నడిపించండి. యేసు నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఎంతమంది అయితే మరి తమ పాపాలను ఒప్పుకుంటున్నారో పశ్చాత్తాప హృదయాలతో పాపపడుతున్న వారి యొక్క పాపాలు దేవుడు క్షమిస్తున్నాడు. తమ స్వరీతిని ఆధారం చేసుకునే వారి యొక్క పాపంలో దేవుడు క్షమించడు కానీ వారి పాపాన్ని వారి మీద అర్పిస్తూ ఉంటాడు. లోకముతో పాపంతో రాజీపడి జీవించేవారు ఇంకా దేవుని కృపని వేడుకోకుండా ఈ లోకములనే జీవించే వారి యొక్క పాపాలు దేవుడు వారి మీద అర్పిస్తాడు. కృపని ఆధారం చేసుకునే వారి యొక్క పాపాలని కూడా దేవుని యొక్క కనికరాన్ని ఆధారం చేసుకునే వారి పాపాలు దేవుని యొక్క పరిశుద్ధ నిత్య నిబంధన రక్తాన్ని ఆశ్రయించే వారి పాపాలన్నీ కూడా దేవుడు క్షమించి శుద్ధి చేసి తనతో ఐక్యపరుచుకుంటున్నాడని దేవుని సేవకులుగా మీకు తెలియజేస్తున్నాను. దేవుని కృప మీకు తోడైనగాక. మనము మరి దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని మహిమలో దేవుని వాక్యానుసారంగా జీవించడానికి మనం సమర్పించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. సమర్పణ చేసుకున్నప్పుడు మనం సమర్పించుకున్నప్పుడు దేవుడు మనం నడిపించడానికి శక్తిమంతుడు. మన శక్తితో కానీ మన బలంతో కానీ మన జ్ఞానంతో కానీ మనం దేవుని యొక్క మార్గంలో నడవడానికి సరిపోదు. మన శక్తి చాలదు, మన జ్ఞానం చాలదు, మన బలం చాలదు కదా. దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని నడిపించేలాగా మనం సమర్పించుకుందాం. సమర్పణ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నతుడా చిత్తానుసారంగా నీ వాక్యానుసారంగా ప్రభా నీ మార్గంలో నడవడానికి మాకు శక్తిని మీరే అనుకరించండి తండ్రి. స్తోత్రాలు. ప్రభా మా జ్ఞానాన్ని
నీ మహిమ కొరకే వినియోగించడానికి సమర్పిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు ప్రభా. మా బలాన్ని మా శక్తిని కూడా నీ మహిమ కొరకే వినియోగించడానికి సమర్పించుకుంటున్నాము తండ్రి. స్తోత్రాలు. ఆ ధనాన్ని ప్రభావ ఆస్తి పాస్తులు కూడా దగ్గర సమస్తములు కూడా నీ మహిమ కొరకై ఆయన ప్రభా వినియోగించడానికి సమర్పించుకుంటున్నాము తండ్రి. స్తోత్రాలు. నేనే నడిపించని ప్రభా చిత్తానుసారంగా నడిపించని నీ మహిమ కొరకు నడిపించని తండ్రి. స్తోత్రాలు. అలాగే ప్రభా మా శరీరాన్ని మా ప్రాణాలను మా ఆత్మను కూడా సమర్పించుకుంటున్నాము తండ్రి. ఇదిగో ప్రభా పరిశుద్ధమైనటువంటి మార్గంలో జీవ మార్గంలో ప్రభా నీ ఆత్మతో నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రాలు ప్రభా నీకే సమర్పించుకుంటున్నాము తండ్రి. నీ మహిమార్థమైన నడిపించండి, మీరే మహిమ పొందండి తండ్రి. స్తోత్రాలు ప్రభా. మా ద్వారా తండ్రి ప్రభా మా శరీరంలో మీరు నివసించిన ప్రభా నీ ఆత్మతో నడిపించిన ప్రభా మీరే మహిమ పొందిన ప్రభా అనేక మంది నీ రాజ్యంలో నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రాలు ప్రభా. సమర్పించుకుంటున్నాము తండ్రి. స్తోత్రాలు ప్రభా. మా ప్రాణాత్మ శరీరాన్ని సమర్పించుకుంటున్నాము తండ్రి. మీరే ప్రభా బలపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రాలు. దేవానికి స్తోత్రాలు, పరిశుద్ధానికి స్తోత్రాలు, మహోన్నతానికి స్తోత్రాలు, మహిమ రాజానికి స్తోత్రాలు, సర్వశక్తిగా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవానికి స్తోత్రాలు, పరిశుద్ధానికి స్తోత్రాలు, మహోన్నతానికి స్తోత్రాలు, మహిమ రాజానికి స్తోత్రాలు. పరలోక తండ్రి ప్రేమమయుడా నీకే స్తుతి ఆరాధన సమర్పించేదం నాత్మ జీవనం నీ సేవతో సమై ఏకంకితం సమర్పించేదం నాత్మ జీవనం నీ సేవతో సమై ఏకంకితం. ప్రియమైన యేసు నా రక్షకా నీకే స్తుతి ఆరాధన సమర్పించేదం నాత్మ జీవనం నీ సేవతో సమై నిరంకితం సమర్పించేదం నాత్మ జీవనం నీ సేవతో సమై నిరంకితం. పరిశుద్ధాత్మ కరుణామయుడా నీకే స్తుతి ఆరాధన సమర్పించేదం నాత్మ జీవనం నీ సేవకో సమై నిరంకితం సమర్పించేదం నాత్మ జీవనం నీ సేవకో సమై నిరంకితం. త్రియేక దేవా పరిశుద్ధుడా నీకే స్తుతి ఆరాధన సమర్పించేదం నాత్మ జీవనం నీ సేవకో సమై నిరంకితం సమర్పించేదం నాత్మ జీవనం నీ సేవకో సమై నిరంకితం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వినరా మనం దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుని మనం నడిపించడానికి శక్తివంతుడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆరాధనలో ముందుకు వెళుతూ ఒక పాట పాడుకుంటూ ఆరాధన
కొనసాగించుదాం. యెహోవా నా బలమా అనేటువంటి కీర్తన పాడుకుందాం. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం అనే కీర్తన పాడుకుంటూ ఆరాధనలో ముందుకు వెళ్దాం. అది 182వ కీర్తన. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములని కాటినను నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములని కాటినను వరద వలె భక్తిహీనులు పోలిన వరద వలె భక్తిహీనులు పోలి వదలక నిన్ను ఎడబాయని దేవా వదలక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణపు చురులలో మరువక మరలిడు ఉన్నత దుర్గమై రక్షణ శృంగమ మరణపు చురులలో మరువక మరలిడు ఉన్నత దుర్గమై రక్షణ శృంగమ తన ఆలయములో నా మొర వినెను తన ఆలయములో నా మొర వినెను అదరెను ధరణి భయకంపముచే అదరెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును నా దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును జలరాశుల నుండి బలమైన చేతితో జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు వెలుపల చేర్చిన బలమైన దేవుడు. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా పౌరుషము గల ప్రభు కోపింపక పర్వతముల పునాదులు వణికెను పౌరుషము గల ప్రభు కోపింపక పర్వతముల
అపవాదికి అపజయమిచ్చును అపవాదికి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును గర్విష్ఠుల యొక్క గర్వముననచును గర్విష్ఠుల యొక్క గర్వముననచును సర్వమునెరిగిన సర్వాధికారి సర్వమునెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి రక్షణ కీడెము నాకు అందించి రక్షణ కీడెము నాకు అందించి అక్షయముగా తన పక్షము చేర్చిన అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవు యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవు అన్యజనులలో ధాన్యత చూపుచు అన్యజనులలో ధాన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసే హల్లెలూయా స్తుతి గానము చేసే యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా దేవునికి స్తోత్రం. దేవుడు సర్వశక్తిమంతుడు సర్వాంతర్యామి. ఆయన అన్ని చోట్ల ఉన్నటువంటి వాడు, సమస్తమును కూడా సాధ్యము చేసేవాడు. ఆయన సర్వజ్ఞాని, సమస్తమును ఎరిగినవాడు, తెలిసినవాడు. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. అలాగే ఆయన సర్వ సృష్టికర్త, సమస్తమును కూడా ఆయన సృష్టించాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలిగలేదు. సమస్తము ఆయన మూలముగా కలిగి ఉంది. అలాగే ఆయన అది అంతము లేని వాడుగా ఉంటున్నాడు. కదా కాలము సమయము లేనివాడుగా ఉంటున్నాడు. ఆయన సంవత్సరములకు అంతము లేదు అని పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. కాలము లేనటువంటి వాడు, ఆది అంతము లేనటువంటి ప్రేమామయుడు, కరుణామయుడు, కనికరము గలవాడు, ఉపాసత్య సంపూర్ణుడు, పక్షపాతం లేకుండా న్యాయం తీర్చువాడు. దేవుని యొక్క గుణగణాలు బట్టి, దేవుని లక్షణాలు బట్టి మనం ఆయన స్తుతించి గణపరిచి ఆరాధించవలసిన వారుగా ఉంటున్నారు. ఆయన మహాపరిశుద్ధుడు, సమీపింపరాని తేజస్సులో నివసించేవాడు, ఎవరూ సమీపింపలేని తేజస్సులో నివసించేవాడు. కానీ
ఆపూర్ణమైనటువంటి మనల్ని కూడా ఆయన సన్నిధిలో ప్రవేశించి ఆయన స్తుతించి గణపరిచి మహిమపరిచి ఆరాధించి ఆయన సన్నిధిలో ఆనందించడానికి మన కొరకే ఆయన మార్గాన్ని సరళం చేసి ఉన్నారు. యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మార్గం ద్వారా ఆయన పరిశుద్ధ నిబంధన రక్త ప్రోక్షణ ద్వారా మనము నిర్మలమైన మనస్సాక్షితో దేవుని సన్నిధిలో ప్రవేశించడానికి మనకి ధైర్యాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు కదా. మనమందరం కూడా మరి రక్షింపబడిన హృదయాలతో క్షమాపణ కలిగిన వారై దేవుని సన్నిధిలో మనం నిలబడి ఉన్నాము. దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో మనం ప్రవేశించి ఉన్నాం. మనము సాక్ష్యాన్ని కలిగి ఉంటున్నాం. దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు, మళ్ళీ సంరక్షిస్తూ ఉన్నాడు, ఆపుదల చేస్తున్నాడు కదా. సంవత్సరం అంతా కాపుదల చేస్తున్నాడు కదా. ఏ అపాయం కలుగుతుందా, ఏ రోగంలో పడుతుందా, ఏ బాధలో పడుతుందా, ఏ శోధనలో పడకుండా గత సంవత్సరం అంతా కాపుదల చేస్తుంది. ఈ కొత్త సంవత్సరంలో, నూతన సంవత్సరంలో మొదటి ఆదివారంలో ఆయన ఆరాధించడానికి మనల్ని ప్రవేశపెడుతున్నాడు. దేవుడు కనికరం గలవాడు, నమ్మదగిన వాడు, మనల్ని కాపుదల చేసేవాడు. కాబట్టి ఆయన మనం ఆనందించి ఆనందోత్సాహాలతో ఆయన సన్నిధిలో మనం ఆయన ఘనపరచి మహిమపరచి స్తుతించేవారుగా మనం ఉంటారు. ఎవరు సమీపింపరాని తేజస్సులో నివసించేవారు, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏమవుదును, నేనేమవుదును, ఏమవుదును, నేనేమవుదును, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. యేసునామమున స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రాలు, మహోన్నతుడా మహిమగల రాజానికి స్తోత్రాలయ్యా, సర్వశక్తిగల దేవానికి స్తోత్రాలు, సర్వాంతర్యామినికి స్తోత్రాలు, అన్ని చోట్ల వ్యాపించినటువంటి దేవానికి స్తోత్రాలు. ప్రభువా, దేవుని స్తుతించండి, దేవుని గణపరచండి, మహిమపరచండి. దేవుని యొక్క లక్షణాలు నోరు తెరిచి దేవుని స్తుతిస్తున్నప్పుడు దేవుడు మీ నోటి నింపుతూ ఉంటాడు, మహిమతో నింపుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రాలు, దేవానికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. యేసునామమున స్తోత్రాలు, యేసునామమున స్తోత్రం, దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం, మహోన్నతానికి స్తోత్రాలు, త్రియేక దేవానికి స్తోత్రాలు, సర్వశక్తిగల దేవానికి స్తోత్రాలుగా సమస్తమును సాధ్యము చేసేటువంటి దేవానికి స్తోత్రాలు. ఇక సాధ్యమైనది ఏదియూ లేదు కనుక తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రాలు, సర్వాంతర్యానికి స్తోత్రాలు. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. సూర్య చంద్ర నక్షత్రాలు ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవా మహోన్నతుడా మహిమగల రాజానికి స్తోత్రాలు. యేసునామమున స్తోత్రం, యేసునామమున స్తోత్రం, ప్రియక దేవానికి స్తోత్రాలయ్యా. తండ్రి కుమార పరిశుద్ధాత్మడానికి స్తోత్రాలు, ప్రియక దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం, యేసునామమున స్తోత్రం. తండ్రితో ఏకతత్వం కలిగినటువంటి వాడా యేసునామమున స్తోత్రమయ్యా. దేవానికి స్తోత్రం. అదృశ్య రూపంలో ఉన్నటువంటి దేవుని యొక్క రూపమైనటువంటి యేసునామమున స్తోత్రాలయ్యా. తండ్రికి స్తోత్రాలు, దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం, యేసునామమున స్తోత్రం, మహోన్నత పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. యాత్రను అభిషేకిస్తున్న దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవానికి స్తోత్రాలయ్యా. ప్రేమామయుడా, కరుణామయుడానికి స్తోత్రాలు. మమ్మల్ని అతిగా ప్రేమించినటువంటి తండ్రి నీకు స్తోత్రాలు. ప్రభా, ఈ ప్రేమలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి తండ్రి నీకు స్తోత్రాలు. అత్యంత ప్రేమాస్వరూపుడా నీకు స్తోత్రాలయ్యా. తండ్రి నీకు స్తోత్రం, దేవానికి స్తోత్రం. నీ ప్రేమతో మమ్మల్ని నింపుతున్నావు తండ్రి నీకు స్తోత్రాలు. కృప కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు. కనికరించుకోవడానికి తండ్రి నీకు స్తోత్రాలు. ప్రభా, మమ్మల్ని కనికరించి కవతలు చేసిన ప్రభా, మా దోషములను క్షమించి శుద్ధి చేసి ప్రభాన నీతో ఐక్యపరచుకుంటున్న దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటామయ్యా. దేవానికి స్తోత్రం. పక్షపాతము లేకుండా న్యాయము తీర్చి వాడవు తండ్రి నీకు స్తోత్రాలు. మహాపరిశుద్ధుడవు తండ్రి నీకు స్తోత్రాలు. ప్రభా, నీవు దోషములను ఎంచి చూసినట్లయితే ప్రభాన మేము ఏ పాతివారము తండ్రి నాయన ప్రభా, ఏ మనుష్యుడు కూడా
తండ్రి ప్రభా నీ సన్నిధిలో నిలబడేడు ప్రభా తండ్రి స్తోత్రాలు. నీ కృపను బట్టి నీ కనికరాన్ని బట్టి నాయన ప్రభా నీవు మా కొరకే చేసిన రక్షణ కార్యాన్ని బట్టి తగిలిన మా కొరకే చిందించినటువంటి నిత్య నిబంధన రక్తాన్ని బట్టి తగిలిన ప్రభా మా పాపములను శాపములను రోగములను స్వస్థపరిచి శుద్ధి చేసిన ప్రభా నీ సన్నిధిలో నిలబెట్టుకుంటున్నావు తండ్రి స్తోత్రాలు. నిలబెట్టుకున్నావు తండ్రి స్తోత్రాలు ప్రభా. స్వస్థపరుస్తున్నావు, బలపరుస్తున్నావు, రక్షిస్తున్నావు, పరిశుద్ధపరుస్తున్నటువంటి తండ్రి నీకు స్తోత్రాలు 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 ప్రభా. యెహోవా రాఫాగా ఉంటున్నావు తండ్రి నీకు స్తోత్రాలు. మా యొక్క స్వస్థపరిచే దేవుడిగా ఉంటున్నావు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. మా కాపరిగా ఉంటున్నావు తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. మరి కాపుదల చేస్తున్నావు, అపాయములను కాపుదల చేస్తున్నావు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అంధకార శక్తుని కాపుదల చేసి నడిపిస్తున్నావు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అపవాది యొక్క కుతంత్రాల నుండి కాపుదల చేసి నడిపిస్తున్నావు తండ్రి నీకు స్తోత్రాలు. ప్రకృతి వైపరీత్యాల నుండి కాపుదల చేసి నడిపిస్తున్న దేవానికి స్తోత్రాలు 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 తండ్రి. ఏ రోగములు మాకు కలగకుండా అంటకుండా కాపుదల చేసి నడిపిస్తున్న దేవానికి స్తోత్రాలయ్యా. ఏ శోధనలో పడకుండా కాపుదల చేసి నడిపిస్తున్న దేవానికి స్తోత్రాలు అయినా ప్రభా. అయ్యా తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరిచేవాడు నీవు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధపరుస్తూ నడిపిస్తున్నావు తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. యెహోవా నీరేగా ఉంటున్నావు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో మాకు సమస్తములు కూడా ప్రభా మాకు సమకూరుస్తున్నావు తండ్రి నీకు స్తోత్రాలు దేవానికి స్తోత్రాలు పరిశుద్ధానికి స్తోత్రాలయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ యేసునికి స్తోత్రం. మాకు కావాల్సిన అవసరాలు అన్నీ కూడా మీరు తీరుస్తున్నారయ్యా తండ్రి నీకు స్తోత్రాలు. భూమి నుండి ఆహారాన్ని మా కొరకే పుట్టించావు తండ్రి నీకు స్తోత్రాలు. భూమి నుండి సకల జలచరాన్ని కూడా మీరు పుట్టించున్నారు, సకల జీవరాశుని కూడా కలుగులుగా కలిగించున్నారు తండ్రి నీకు స్తోత్రాలు. మా కొరకే ఉత్తమమైనటువంటి వాటిని మీరు అనుగ్రహిస్తున్నారు తండ్రి స్తోత్రం దేవానికి స్తోత్రం. ఆకాశం నుండి ప్రభా మా కొరకే మన్నాని జీవాహారాన్ని కూడా మా కొరకే పంపిస్తున్నారు తండ్రి స్తోత్రాలు దేవానికి స్తోత్రం పరిశుద్ధానికి స్తోత్రం. ఈ వాక్యముతో మమ్మల్ని బలపరిచి నడిపిస్తున్నారు అయ్యా తండ్రి స్తోత్రం అయ్యా. దేవానికి స్తోత్రం పరిశుద్ధానికి స్తోత్రాలు బహుమతులానికి స్తోత్రం దేవానికి స్తోత్రం దేవానికి స్తోత్రం తండ్రికి స్తోత్రం అయానికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. థాంక్ యూ జీసస్. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ లార్డ్. తండ్రికి స్తోత్రాలు పరిశుద్ధానికి స్తోత్రం బహుమతులానికి స్తోత్రాలు. నీ సన్నిధిలో నిరంతరము ఉండడానికి సహాయం చేసి నడిపించేవాడు. నీ పరిశుద్ధ సన్నిధి ప్రభా మాతో నిరంతరం నుంచి నడిపించండి అయ్యా తండ్రి స్తోత్రమయ్యా. రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. స్తుతించి ఆనందింతును, చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆనందింతును, చింతలు మరచెదను. రాజాని భవనములో వేయి పగలు వేచియుందును. యేసు రాజాని భవనములో వేయి పగలు వేచియుందును. స్తుతి ఆరాధన దేవానికి నీకే ప్రభా తండ్రికి తండ్రి. స్తుతి ఆరాధన నీకేనయ్యా తండ్రి స్తోత్రాలయ్యా. ఆరాధన తండ్రికి స్తోత్రం దేవానికి స్తుతి తండ్రికి స్తోత్రం దేవానికి స్తోత్రం పరిశుద్ధానికి స్తోత్రం. ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన 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 ఆరాధన స్తుతి ఆరాధన. థాంక్ యూ జీసస్. యేసునామమున స్తోత్రం పరిశుద్ధానికి స్తోత్రాలయ్యా. మహోన్నతుడానికి స్తోత్రాలు మహిమగల రాజానికి స్తోత్రాలు
ప్రేమల తండ్రి నీకు స్తోత్రాలయ్యా, కనికరమైన దేవానికి స్తోత్రాలు 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 తండ్రి. ప్రేమ స్వరూపుడా కరుణామయుడ కనికరమైన దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలైనా మహోన్నతుల దేవానికి స్తోత్రాలు, పరిశుద్ధానికి స్తోత్రాలు. అదే రీతిగా మనం ఆరాధనలో ముందుకు వెళ్ళచ్చు. మరి పరిశుద్ధ సంస్కారంలో కూడా మనము సంస్కార ఆరాధనలో కూడా మనం ముందుకు వెళదాం కదా. మరి యేసుక్రీస్తు వారి యొక్క శరీరము అనే రక్తము కూడా మన కొరకైన ఆహారముగాను పానముగాను మనకు అనుగ్రహిస్తున్నారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. మీలో మీకు జీవము లేదు, నా శరీరము తిని నా రక్తము త్రాగితేనే తప్ప మీలో మీకు జీవము లేదు అని యేసుక్రీస్తు వారు మనకు సెలవిస్తున్నారు కదా. అలాగే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును కూడా నివాసము చేస్తాను అని గొప్ప వాగ్దానాన్ని సర్వశక్తి గల సర్వాంతర్యామియగు యేసు ప్రభు మనకి సెలవిస్తున్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. భూలోకమందును పరలోకమందును కూడా సర్వాధికారము నాకు కలిగి ఉన్నదని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు కదా. యేసుక్రీస్తు వారు అంటే యేసయ్య అంటే దేవుని యొక్క రూపము, సర్వశక్తిగా దేవుని యొక్క రూపము, సర్వాంతర్యామి మహోన్నతుడైనటువంటి ప్రభు సెలవిస్తున్నాడు. తను తాను తగ్గించుకొని మన కొరకు వచ్చి తన శరీరాన్ని మన కొరకే నలగొట్టడానికి ఇచ్చేసి తన రక్తాన్ని మన కొరకు చిందించి మనకి జీవాన్ని ప్రభు అనుగ్రహిస్తున్నారు. ఆయన శరీరము కళంకము లేని శరీరము, ఆయన రక్తము నిష్కళంకమైన పరిశుద్ధమైన పవిత్రమైన రక్తము మన రక్త దోషాన్ని కూడా శుద్ధి చేస్తూ ఉంటుంది. మన అంతరాత్మను శుద్ధి చేస్తుంది, మన మనసుని మన అంతరాత్మను కూడా శుద్ధి చేసి మనస్సాక్షిని శుద్ధీకరిస్తూ ఉంటుంది. అలాగే మనలో ఉన్నటువంటి ప్రతి బలహీనతని కూడా, శరీరంలో ఉన్నటువంటి ప్రతి బలహీనతని, రోగమును, వ్యాధిని కూడా స్వస్థపరిచి బలపరిచేయడానికి శక్తి కలిగినటువంటి ప్రభు యొక్క రక్తాన్ని మనకు పానంగా దేవుడు ప్రభు అనుగ్రహిస్తున్నాడు. పరలోక విందులో పాలు పంచుకోవడానికి మనల్ని పిలుస్తున్నాడు. ఈ విందులో పిలవబడిన వారు ధన్యులు. విందు వస్త్రములో మరి ఆ పెండి కుమారుని యొక్క వస్త్రములు మీరు ధరించుకొని, నీతి వస్త్రములను ధరించుకొని విశ్వాసము ద్వారా నీతివంతులుగా మీరు తీర్చబడి ఉన్నారు కాబట్టి, యేసుక్రీస్తు వారి యొక్క రక్త ప్రోక్షణతో శుద్ధీకరించబడినటువంటి మనస్సాక్షిని మీరు కలిగి ఉన్నారు కాబట్టి ఈ పరలోక విందులో పాలు పంచుకోవడానికి సిద్ధపడి స్థిరపడి విశ్వాసములో నిశ్చయత కలిగి మీరు నడుములు కట్టుకొని ఈ పరిశుద్ధ విందులో పరలోక విందులో పాలు పంచుకోవడానికి ముందుకు రండి. అలాగే మరి పౌలు కూడా హెచ్చరిక చేస్తున్నాడు. అయోగ్యంగా తీసుకున్నట్లయితే, అయోగ్యంగా పాలు పంచుకుంటూ ఉన్నట్లయితే మరి దేవుని యొక్క శిక్షణ కూడా మీరు పొందుకుంటారని కూడా హెచ్చరిక రాయబడి ఉన్నది. మీకు అటువంటి శిక్షలో పాలు పంచుకోకుండా విశ్వాసములో నిశ్చయత కలిగి దేవుని వైపు చూస్తూ, యేసు వైపు చూస్తూ మీ నడుములు కట్టుకొని మరి ఈ పరలోక మీద పాలు పంచుకోవడానికి ముందుకు రండి. దేవునికి మహిమ కలిగింది గాక. యేసుక్రీస్తు వారి యొక్క శరీరము, ఆయన రక్తము మనల్ని బలపరిచేటువంటిది, మనల్ని మరి నిత్య జీవములో స్థిరపరిచి నడిపించేటువంటి జీవాహారంగా మనకు ఉంటున్నది. దేవునికి మహిమ కలిగింది గాక. ప్రతి ఒక్కరు కూడా మీరు మోకరించి మరి యేసుక్రీస్తు వారి యొక్క ఆయన శరీరంలో, ఆయన రక్తంలో మనం పాలు పంచుకుందాం. ఈ పరిశుద్ధ సంస్కారపు విందులో మనం పాలు పంచుకుందాం. మహోన్నతుడా, మహిమల రాజా, ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇగో పరలోకము నుండి జీవాహారాన్ని మా కొరకు అనుగ్రహించున్నారు తండ్రి, స్తోత్రాలు. జీవాహారంగా లోకములోనికి దిగి వచ్చినటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. నా శరీరము తిని రక్తము త్రాగువాడు జీవము గలవాడని చెప్పి వాగ్దానం చేసినటువంటి తండ్రి నీకు స్తోత్రాలు. నా శరీరము తిని రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందు నివాసము చేస్తామని వాగ్దానం చేసిన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇగో పరలోకము నుండి జీవాహారాన్ని మాకు అనుగ్రహించినటువంటి దేవా నీకే మహిమ కలుగును గాక. తండ్రి నీకు స్తోత్రాలు, దేవానికి స్తోత్రాలు, పరిశుద్ధానికి స్తోత్రాలయ్యా. తండ్రి నీకు స్తోత్రాలు, మహోన్నతుడానికి స్తోత్రం, మహిమల రాజానికి స్తోత్రాలు. ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ మహోన్నతుడా, ఇదిగో ప్రమాణాన్ని కలిగించే నిబంధన రక్తాన్ని, నూతన నిబంధన రక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని మా కొరకే పానంగా అనుగ్రహించినటువంటి దేవానికి స్తోత్రాలు. మా మనస్సాక్షిని శుద్ధి చేసి, మా అంతరంగమును శుద్ధి చేసి, మాలో ఉన్నటువంటి ప్రతి కల్మషాన్ని, కలంకాన్ని, వ్యాధుని, రోగములను కూడా శుద్ధీకరించిన ప్రభా నిత్య జీవ మహిమతో స్థిరపరిచి బలపరచడానికి దాని నిబంధన పరిశుద్ధ నిత్య నిబంధన రక్తాన్ని మా కొరకు ఆనందంగా గురించినటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. నీకే మహిమ కలుగును గాక. తండ్రి నీకు స్తోత్రాలు, దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రాలు, మహోన్నతుడానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రాలు.
పరిశుద్ధ సంస్కారము యేసుక్రీస్తు వారి యొక్క శరీరము ఆయన రక్తము కూడా మన కొరకు సిద్ధపరచబడినది. అందరూ కూడా విశ్వాసములో నిశ్చయంగా ప్రభువును చూస్తూ దీనిలో పాల్గొంచుకోండి. ఈ కుడి చేతిని అలా చేతిలో పెట్టుకొని ప్రభు వైపు చూస్తూ యేసు వైపు చూస్తూ ప్రభువులో పాల్గొంచుకోండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరమును ఆయన బలిలేని నిత్య నిబంధన రక్తమును మీ ప్రాణ ఆత్మ శరీరములను నిత్య జీవ మహిమ కొరకై సదాకాలము సంరక్షించి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. మీకు సమాధానము కలుగునుగా. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునికి కృతజ్ఞత చెల్లించుకున్న బిడ్డరా, మనకి మన ఆత్మకి సేద తీర్చేటువంటి మరి పరలోకపు విందులో పాల్పంచుకోవడానికి దేవుడు మనల్ని యోగ్యునిగా నిలబెట్టుకొని ఈ పరలోకపు విందుతో మన సేద తీర్చి, మన ఆత్మల సేద తీర్చి, మనల్ని బలపరిచి సంరక్షించి నడిపిస్తున్నాడు. మీ చేతులపైకి కృతజ్ఞత చెల్లించుకున్నా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి గల దేవానికి స్తోత్రాలు, యేసునికి స్తోత్రం. పరిశుద్ధానికి స్తోత్రాలు, మహోన్నతుడానికి స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వశక్తి గల దేవుడు తండ్రి స్తోత్రాలు, యేసునికి స్తోత్రం. స్తోత్రము తండ్రి. ఇగో ప్రభరణ ఈ పరిశుద్ధ శరీరములను రక్తములను పాలు పంచుకోవడానికి మమ్మల్ని యోగ్యులుగా నిలబెట్టుకుని ప్రభరణ నీ సన్నిధిలో నిలబెట్టుకునే నీ యొక్క శరీరంతో నీ రక్తంతో మా ఆత్మలకి సేవలు తీర్చిన మమ్మల్ని బలపరిచినాడు. స్తోత్రాలు. ఇగో ప్రభరణ మాలో ప్రతి కర్మశాన్ని కలంకాన్ని కూడా మీరు శుద్ధి చేస్తున్నాడు తండ్రి స్తోత్రం. దివానికి స్తోత్రాలు, పరిశుద్ధానికి స్తోత్రాలుగా మాకు ఆత్మలకి సేవ తీర్చున్నారు తండ్రి స్తోత్రాలు. ఈ పనులకు విందులో పాలు పంచుకోవడానికి యోగ్యులుగా నిలబెట్టిన ప్రభరణ ఇగో తండ్రి కృపా, ఇగో ప్రభా దూతల సమూహంతో పరలోక సైన్య సమూహంతో కలిసి ప్రభా నిన్ను స్తుతించి ఘనపరిచి మహిమపరిచి ఆరాధించేటువంటి వాక్యాన్ని ఇచ్చినాడు తండ్రి స్తోత్రాలు. ప్రభా నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టుకుని మహిమపరిచి బలపరిచి నడిపిస్తున్నాడు తండ్రి స్తోత్రాలు. యేసునికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం, మహోన్నతానికి స్తోత్రాలు, మహిమల రాజానికి స్తోత్రాలయ్యా. ఇగో ప్రభా లోకమును జయించినటువంటి యేసునికి స్తోత్రాలు. ప్రభా అపవాదిని జయించినటువంటి యేసునికి స్తోత్రాలు. మరణమును జయించి తిరిగి లేచినటువంటి యేసునికి స్తోత్రాలు. ప్రభా అంధకార శక్తులను లయపరిచినటువంటి యేసునికి స్తోత్రాలు. ప్రతి విధమైనటువంటి రోగమును, వ్యాధిని, బలహీనతను కూడా తొలగించినటువంటి తండ్రి యేసునికి స్తోత్రాలు. ప్రభా మా పాపములు, మా అతిక్రమములు, మా బలహీనతలు అన్ని కూడా క్షమించి శుద్ధి చేసి ప్రభా నీ రూపంలోనికి మార్చుకుంటున్నటువంటి తండ్రి నీకు స్తోత్రాలు. యేసునికి స్తోత్రాలు, పరిశుద్ధానికి స్తోత్రాలు. ప్రభా నీలో ఐక్యపరచుకుంటున్నటువంటి తండ్రి నీకు స్తోత్రాలు. ప్రభా నీ మహిమతో మమ్మల్ని నింపినటువంటి తండ్రి నీకు స్తోత్రాలు. నింపుతూ ఉన్నటువంటి తండ్రి నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలుగా. యేసునికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం, మహోన్నతానికి స్తోత్రాలు. దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం, మహోన్నతానికి స్తోత్రం, యేసునికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రాలు. పరిశుద్ధ పరిశుద్ధ మహోన్నత యేసునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము తండ్రి, మహోన్నతానికి స్తోత్రాలు. మన విశ్వాసాన్ని మనం బలపరుచుకుందాం పిల్లరా. ఈ నోటి మాట ద్వారా మనం పలికినప్పుడు మనం విశ్వాసంలో బలపడుతూ ఉంటాం. అపవాదిని ఎదిరించండి, అపవాదిని గద్దించండి, వాడి మీద నుంచి పారిపోతాడు అని పరిశుద్ధ గ్రంథం మనకి చెప్తున్నది. దేవుని యొక్క కృపలో మీరు బలపడుతూ అపవాదిని ఎదిరించండి. దేవుని హస్తము క్రింద ఈయన మనస్సు కలిగి మీరు ఉంటూ అపవాదిని గద్దించండి అని పరిశుద్ధ గ్రంథం మనకి సెలవిస్తున్నది. జయించినటువంటి యేసు మనతో ఉన్నాడు కాబట్టి, మనలో ఉన్నాడు కాబట్టి మనము దేనికి భయపడవలసిన పని లేదు. నాతో కలిసి చెప్పండి, సాతానా నీకు నాపై ఎటువంటి అధికారం లేదు.
నిన్ను జయించిన యేసయ్య నాలో నివసిస్తున్నాడు. లోకమా నీకు నాపై ఎటువంటి అధికారం లేదు. నిన్ను జయించిన యేసు ప్రభు నాలో నివసిస్తున్నాడు. గట్టిగా చెప్పండి. మరణమా నీకు నాపై ఎటువంటి అధికారం లేదు. నిన్ను జయించి తిరిగి లేచిన యేసయ్య నాలో నివసిస్తున్నాడు. సమస్త విధమైన రోగములారా, బలహీనతలారా, దురాత్మలారా, అంధకార శక్తులారా, మీకు నాపై ఎటువంటి అధికారం లేదు. మీ నుండి విడుదల చేసిన యేసయ్య నాలో నివసిస్తున్నాడు. సమస్త దురాత్మల సమూహములారా, అంధకార శక్తులారా, మీకు నాపై ఎటువంటి అధికారం లేదు. మిమ్మల్ని లయపరిచిన యేసు ప్రభు నాలో నివసిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, లోకమును జయించి మరణమును జయించి అపవాదిని జయించినటువంటి యేసు ప్రభు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. హల్లెలూయా. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నివాసము చేస్తామని ప్రభువు చెబుతున్నాడు. పిల్లరా, ఇప్పుడు మనము ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలుపంచుకున్నాం కాబట్టి యేసయ్య మనలో ఉన్నాడు. కాబట్టి మీరు దేనికి భయపడకూడదు. నేను దేనికి భయపడను అని చెప్పండి. దేవునికి మాత్రమే భయపడతా. హల్లెలూయా. అపవాదిని జయించాడు కాబట్టి అపవాదికి నేను భయపడను. అంధకార శక్తులు యేసే లయపరిచాడు కాబట్టి వాటికి నేను భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే జయించిన యేసు ప్రభు నాలో ఉన్నాడు. లోకమును జయించిన యేసయ్య నాలో ఉన్నాడు కాబట్టి లోకానికి నేను భయపడను. మరణమును జయించిన యేసయ్య నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు కాబట్టి మరణకరమైన ఏ వ్యాధికి కానీ, ఏ రోగానికి కానీ, ఏ బలహీనతకు కానీ నేను భయపడను. నన్ను అంటదు. హల్లెలూయా. నన్ను అంటదు. దేవుని కృప మీకు తోడైనది గాక. యేసయ్య మీతో ఉన్నాడు, ప్రభువు మీలో ఉన్నాడు. సమస్తాన్ని జయించిన యేసు మనతో ఉండగా మనము దేనికి భయపడము, భయపడకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన మనస్సాక్షిని శుద్ధి చేసి ఉన్నాడు కాబట్టి సమస్త పాపాన్ని కూడా ఆయన మనని పరిహరించున్నాడు. పాపానికి మనమైనటువంటి అధికారం లేదు. పాపములో పడవేసేటువంటి ఏ ఆలోచనకి కూడా మనలో తావు లేదు. పాపమా చెప్పండి. పాపమా నీకు నాపై ఎటువంటి అధికారం లేదు. నీ నుండి విముక్తినిగా చేసిన యేసయ్య నాలో నివసిస్తున్నాడు, నన్ను పరిశుద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పిల్లరా, అపవాది మిమ్మల్ని ఏ పాపములో కానీ, శాపములో కానీ, బలహీనతలో కానీ పడవేయడానికి అధికారం దానికి లేదిక. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగుగా. ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. నేను భయపడను, ఇక నేను భయపడను. ఏ కీడు రాదని యేసే చెప్పెను నాకు, ఏ కీడు రాదని యేసే చెప్పెను నాకు. నేను భయపడను, ఇక నేను భయపడను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బ్రదరా, భయపడకండి. యేసయ్య చెప్తున్నారు, మనతో చెప్తున్నారు, ఆనాడు చెప్పారు, ఈనాడు చెప్తున్నారు. మీరు ఆ వాక్యం ద్వారా భయపడకండి. నేను సమస్తాన్ని జయించాను, మీతో నివాసం చేస్తానని చెప్పి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఇదిగో సదాకాలము నేను మీతో ఉన్నానని వాగ్దానం చేస్తున్నారు. యుగాంతము వరకు కూడా నేను మీతో ఉంటానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనంలో భూలోకమందును పరలోకమందును కూడా సర్వాధికారము నాకు ఇయ్యబడి ఉన్నది. ఆయన ఆరోహణమై వెళ్ళిపోయే ముందు చెప్పినటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి అధ్యాయం చివరి వచనంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, చదువుకుందాం. బిడ్డలా, మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో కొంచెం ముందు చదువుమా. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి,
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మకి నామమున నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని కైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారికి చెప్పుడి. ఇదిగో సదాకాలము యుగ సమాప్తి వరకు కూడా నేను మీతో కూడా ఉన్నానని ఆయన వాగ్దానం చేసుకున్నాడు కదా. మరలా అంతకు ముందు వాక్యంలో మనం చూసినట్లయితే 18వ వాక్యంలో భూలోకమందును పరలోకమందును కూడా నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. 18వ వచనం చూడండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడింది. హల్లెలూయా. పరలోకమందును భూమి మీద అంతా కూడా ఆయనకి అధికారం ఉంది. యేసయ్యకి ఏమనుకుంటున్నారు? యేసయ్య అంటే ఆయన సర్వాధికారం కలిగి ఉంది. పరలోకంలో భూలోకంలో కూడా దేవునితో ఐక్యమైపోయినటువంటి ఆ స్వరూపంలో ఉన్నటువంటి ప్రభు ఆయన తగ్గించుకొని వచ్చాడు. దేవుని యొక్క రూపంగా ఉండి కూడా ఆయన మనుష్య అవతారిక రూపంలో వచ్చి మరలా తిరిగి అదే స్థానానికి ఆయన వెళ్ళిపోతూ చెప్పిన మాట. కాబట్టి మనము ఆరాధించేటువంటి యేసయ్య, మనము నమ్మినటువంటి యేసు ప్రభువు, మనలో ఉన్నటువంటి యేసయ్య సర్వాధికారము కలిగినటువంటి ప్రభువు. భూలోకమందును పరలోకమందు కూడా సర్వాధికారము కలిగిన వాడు. కాబట్టి మీరు భయపడకండి, మనతో ఉన్నాడు. యుగ సమాప్తి వరకు కూడా సదాకాలము నేను మీతో కూడా ఉంటాను అని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి మనతో ఆయన ఉన్నాడు. కాబట్టి భయపడకూడదు. అవిశ్వాసం వల్ల భయం వస్తుంది కదా, విశ్వాసము మనకి ధైర్యాన్ని ఇస్తుంది. విశ్వాసముతో ఉండండి, నమ్మిక ఉంచండి, కేవలము నమ్మిక ఉంచండి, భయపడకండి అని ప్రభు అనేక మార్లు చెప్తున్నారు తన శిష్యులతో. ఆయన వెళ్ళినప్పుడు అనేక మందితో చెప్పింది అదే, భయపడకండి, కేవలము నమ్మిక ఉంచండి. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు, నమ్మితే దేవుని మహిమను చూస్తావు, దేవుని శక్తిని నువ్వు అనుభవిస్తావు అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన సర్వశక్తివంతుడు, సమస్తము చేయడానికి ఆయన శక్తి కలిగినటువంటి వాడు. దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రం. మనం విశ్వాస యాత్రలో మనం ముందుకు వెళ్ళాలి. విశ్వాసము మనకి ధైర్యాన్ని ఇస్తుంది, అవిశ్వాసము భయాన్ని కలిగిస్తుంది. భయపడిన వారు కూడా, పిరికి వారు కూడా మరి ఆ అగ్నిగుండంలో పడవేయబడతాయని ప్రకటన చూడండి. భయపడ్డ కూడా పాపమే, అవిశ్వాసం కూడా పాపమే. పిల్లల ప్రకటన గ్రంథం నుంచి మరి 21వ అధ్యాయంలో 8వ వచనం, 7-8 వచనం చదవండి. జయించేవాడు వీటిని స్వతంత్రించుకోడు. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములో చూసారా? ఫస్ట్ లిస్ట్ లో ఫస్ట్ ఎవరు ఉన్నారు? పిరికి వారు ఉన్నారు, తర్వాత అవిశ్వాసం ఉన్నారు. ఈ పిరికితనం, భయం అనేది పోగొట్టడానికి యేసు వచ్చారు కదా. యేసుక్రీస్తు వారు సమస్తాన్ని జయించి ఉన్నారు కదా. ఆయన మనతో ఉన్నప్పుడు, మరణం ఉన్నప్పుడు ఎందుకు భయపడాలి? భయపడచ్చా? దేనికి భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. లోకంలో మీకు శ్రమలు వస్తాయి, అపవాది భయపెడుతూ ఉంటాడు, కానీ మనము ధైర్యంగా ఉండాలి. యేసయ్య మనం కలిగి ఉన్నాం కదా. ఆయన జయించిన వాడు, సర్వాధికారి, సర్వశక్తివంతుడు మనతో ఉన్నాడు. కాబట్టి మనము ధైర్యం కలిగి ఉండాలి. వాడు భయపెడతాడు అంతే, భయపెడతాడు అపవాది, కానీ మనం భయపడిపోకూడదు. అంతకంటే మించిన వాడు, అపవాదిని జయించిన వాడు మనతో ఉన్నప్పుడు ఎందుకు భయపడాలి? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పిల్లల విశ్వాసం ద్వారా మనకి ధైర్యం కలిగించినది. యేసుక్రీస్తు వారు నిజముగా యథార్థంగా మనతో నివాసం చేస్తున్నారు. ఆయనతో మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. పిల్లల ఆయనతో సహవాసాన్ని కలిగి ఉండాలి. ప్రార్థనలో సహవాసం కలిగి ఉంటున్నప్పుడు ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. మన దర్శనం మనకి కనబడుతూ ఉంటారు. పిల్లల ఆ ఉపవాస ప్రార్థనలో కొంత సమయాన్ని గడపాలి. ప్రార్థనలో ఎక్కువగా సమయాన్ని గడపాలి. అప్పుడు దేవుడితో సహవాసం చేస్తున్నప్పుడు దేవుడు మనం ఇంకా బలపరుస్తూ ఉంటాడు. అలాగే మనం పని చేసుకుంటున్నప్పుడు కూడా దేవుడితో సహవాసాన్ని మనం కలిగి ఉంటున్నాడు. ఆయనే తలుచుకుంటూ ఉండాలి. ఏదైనా ప్రలోభ భయాలు వస్తున్నప్పుడు దాన్ని గద్దించాను. నేను సాధారణ పో, నేను జయించాడు, వేస్తే నాలో ఉన్నాడు అని చెప్పి అనాలి. అలకాలి. మన నోటితో పలికినప్పుడు వాడు పాల్గొంటాడు. ఒక ఆలోచన పుట్టించేస్తాడు అపవాది. మనం దేవుని మార్గంలో వెళ్ళాలనుకున్నప్పుడు సైతాన్ గారు వేరే వేరే ఆలోచన పెడతాం. అంటే గద్దించారు, మనం మాట్లాడేదే సాతాన లోపల అనుకోవచ్చు. సాతాను దూరంగా పోవు. యేసుక్రీస్తు వారు కూడా
ఆయన మరి మానవ రూపంలో ఉన్నప్పుడు ఆయన్నే శోధించడానికి సాతాను వచ్చేసింది కదా. మనం ఎందుకు శోధించింది కదండి, ఆయన శోధించడానికి సాతాను వచ్చేస్తాడు. వెంటనే గర్తించాడు సాతాను నువ్వు డైరెక్ట్గా వచ్చి సాతాను శోధించాడు ఒకసారి. తర్వాత శిష్యుల్లో చూశాడు, శిష్యులతో అంటాడు కదా, నేను శిలువలో ఆ బలియాగం అయిపోవాలి, మనుష్య కుమారుడు ఎత్తబడాలి, మరణించాలి, బలియాగం చేయాలంటే పేతురు అంటాడు కదా అప్పుడే, ప్రభు ఇది నీకు జరగకూడదు, అలా జరగకూడదు అంటాడు. అంతకుముందే పేతురికి యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, నేను ఎవరని మీరు అనుకుంటున్నారంటే నువ్వు సజీవుడైనటువంటి దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు అంటాడు పేతురు. నువ్వు ధన్యుడు, ఇది నా పరలోక తండ్రి నీకు తెలియజేశాడు కానీ నీ శరీరం కానీ రక్తం కానీ కాదు. కాబట్టి దీని మీద నా సంఘాన్ని కడతాను. నువ్వు పేతురు, నువ్వు సీమోన్ అనబడతావు. సీమోన్ అంటే నువ్వు పేతురు అనబడతావు. పేతురు అంటే రాయి అని ఒక అధికారాన్ని దేవుడు ఇచ్చేస్తాడు ప్రభు పేతురికి. దీని మీద నా సంఘాన్ని కడతాను అంటాడు. వెంటనే పేతురు మళ్ళీ యేసుక్రీస్తు ఇలా అన్నప్పుడు, నేను శిలువలో అప్పగించబడాలి అన్నప్పుడు పేతురు అంటాడు అదే జరగకూడదు, అలా జరగకూడదు ప్రభు అంటే వెంటనే యేసుక్రీస్తు వారు ఏమంటారు, సాతానా నువ్వు నా నుండి దూరంగా పో, నువ్వు మనుషుల సంగతిని ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతిని ఆలోచించట్లేదు. సాతానా అని అంటున్నాడు అక్కడ పేతురుని చూసి. అంటే పేతురు సాతానని కాదు, అక్కడ పేతురులో నుంచి సాతాను మాట్లాడుతున్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా అడ్డపడడానికి పేతురులో నుండి సాతాను అనేక రకాలుగా అపవాది గొడవలు పెడుతుంటాడు. పిల్లరా, దేవుని మార్గంలోకి వెళ్లకుండా అడ్డుపడడానికి, మళ్ళీ వేరే మార్గంలో నడిపించడానికి అనేక రీతిగా మనుషుల ద్వారా మాట్లాడతాడు, డైరెక్ట్గా మాట్లాడతాడు, ఆలోచన కల్పిస్తుంటాడు. అప్పుడు ఏం చేయాలి? గర్తించాలి. ఏమని? సాతానా త్వరగా పో, నేను దేవుని మార్గంలో నడుచుకోవడానికి నేను నిలబడ్డాను. యేసే నామమున విశ్వసిస్తున్నాడు. మనం గద్దించాలి. పిల్లలు గద్దించినప్పుడు వాడి మీద నుంచి పారిపోతాడు. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడి మీద నుంచి పారిపోతాడని పేతురు రాస్తున్నాడు. అనుభవం కలిగినటువంటి పేతురు దేవుని హస్తం క్రింద, బలమైన హస్తం క్రింద మీరు నిలబడి ఉండి అపవాదిని ఎదిరించండి, వాడి మీద నుంచి పారిపోతాడని రాస్తున్నటువంటి 1 పేతురు పత్రిక చివరి అధ్యాయంలో చివరి అధ్యాయం 6వ వచనం చూడండి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం. దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద ఈయన మనస్కులైనది నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుతున్నా అని ఈ విధమైన శ్రమలై నెరవేర్చున్నామని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి. లోకంలో ఉన్నటువంటి అనేక మంది కూడా ఇటువంటి శ్రమలే వస్తున్నాయి, ఇటువంటి మరి శోధనలే వస్తున్నాయి. ఈ రీతిగా అపవాది వారిని కూడా త్వరలో పెడుతున్నాడని మీరు తెలుసుకుని ఏం చేయాలంట? మీరు విశ్వాసమునందు స్థిరముగా ఉండి వారిని ఎదిరించండి. అపవాది గర్జించు సింహంలే ఎవరిని విధానాన్ని తిరుగుతాడు. కాబట్టి మీరు ఏం చేయాలంటే, మనం ఏం చేయాలండి? నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండాలి. అలాగే దేవుని యొక్క బలిష్టమైనటువంటి హస్తము క్రింద, చేతి క్రింద ఈయన మనస్సు గలవారై తగ్గించుకొని మరి దేవుని హస్తం క్రింద బలంగా ఉండాలి. అపవాదిని ఎదిరించాలి. రండి, దేవుని ఎదిరిస్తూ ఉంటారు చాలామంది. దేవుని వాక్యానికి విరోధంగా వాళ్ళు వెళ్తూ ఉంటారు, దేవుని సేవకునికి విరోధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. కానీ ఏం చేయాలండి? దేవుని మాటకి లోబడాలి, దేవుని వాక్యానికి లోబడాలి, దేవుని సేవకునికి మరి లోబడి ఉండాలి. అంటే దేవుని మాటలు చెప్తారు కాబట్టి వారికి, అంటే దేవుని హస్తంగా ఉండడం అంటే అదే అర్థం. దేవుని వాక్యానికి అనుకూలమైనటువంటి లోబడేటువంటి మనస్సు కలిగి ఉండి ఒక పక్కన ఏం చేయాలండి? అపవాదిని అప్పుడు గర్దించాలి. అప్పుడు అపవాది మీ దగ్గర నుంచి ఎదిరించాలి, గర్దించాలి. విశ్వాసములో స్థితిలో ఉండాలి మొదటిగా. తర్వాత దేవుని హస్తము క్రింద దీన మనస్సు కలిగి మనం ఏం చేయాలండి? దేవుని హస్తము క్రింద ఉండాలి, విశ్వాసంలో ఉండాలి. దేవుని హస్తం క్రింద అంటే వాక్యముకు లోబడి, అలాగే దేవుని యొక్క దేవుని జనుడికి లోబడి, దైవ సేవకుడికి లోబడి, దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతూ మనం ఉండి అపవాదిని ఎదిరించినట్లయితే వాడి మీద నుంచి పారిపోతాడు. ఏ రోగాలు కానీ, ఏ బలహీనతలు కానీ మనకి రాకూడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి యేసుక్రీస్తు వారి శరీరం అంటే ఏంటండి? పరిశుద్ధమైన శరీరం కదా. ఆయన రక్తము పరిశుద్ధమైన రక్తం అనే కదా. మరి దాన్ని మనం గ్రహించినప్పుడు మనలోకి ఏమైనా రోగం వస్తుందా? రాకూడదు, రాదు. నా విశ్వాసం ఇది, నా సాక్షి ఇది. హల్లెలూయా. నాకు ఏ బలహీనతగా రాకుండా నేను వచ్చిందంటే రాకుండా ఉండడానికి నా మంది ఏంటంటే అదే ప్రభువే, ఆయన శరీరం ఆయన రక్తమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అలాగే మన మనస్సాక్షిని కూడా శుద్ధి చేస్తుంది కదా, మన పాపాన్ని పరిహరిస్తుంది. అలాగే రోగాలు అంటకుండా కూడా మనని కాపాడేటువంటి శక్తి దేవుని యొక్క మరి ఆ కృపా సాధనానికి మనకు ఉంది. ఆ కృపా సాధనాన్ని దేవుడు మనకు అనుగ్రహించుకున్నాడు. ఆ శరీరానికి అర్థం తాగువాడు నిత్య జీవము గలవాడు అని ప్రభు వాగ్దానం చేసి ఉన్నాడు. ఆ రీతిగానే ఆయన వాళ్ళని నడిపిస్తుంటాడు. విశ్వాసంలో స్థిరులై ఉండండి, అపవాదిని నిర్మించండి, గద్దించండి, వాడి మీ దగ్గర నుంచి ఆగిపోతాడు. దేవునికి మహిమ కలుగుగా. దేవునికి స్తోత్రం. ఈ పరిశుద్ధ సంస్కారం అనేది ఒక కృపా సాధనము. దేవుని కృపను బట్టి ఆయన కృపను మనం ఆశ్రయిస్తున్నాం. దీనికి యోగ్యత ఏంటంటే మన యొక్క విశ్వాసము, ఆయన కృపని ఆధారం చేసుకోవడం. మన స్వనీతి కాదు, మనం ఏదో చేస్తే దానికి మనకి యోగ్యత కలుగుతుంది కాదు, కానీ విశ్వాసంతో తీసుకోవాలి మొదటిగా. రెండవది ఏంటంటే ఆయన కనికరాన్ని కృపని మనము ఆధారం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని మనము ఆశ్రయించాం, పరిశుద్ధ రక్తాన్ని ఆశ్రయించాం. అప్పుడు మనకి యోగ్యత కలుగుతుంది. దానిలో మనం పాలు పంచుకుని మనం శక్తిని పొందుకుంటాం. మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది. శరీరం కూడా పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి మహిమపరచబడుతుంది. ఈ శరీరం అనేటువంటి దేవాలయం. మందిరం అంటే మనకి అట్టుకోలేదు, కానీ అసలైన మందిరం ఏంటి? ఇదే. దేహం అనేది దేవాలయం. మనమందరం కూడా కట్టబడుతున్నాం దేవాలయాలుగా. సజీవమైనటువంటి రాళ్ల వలె మనం కట్టబడుతున్నారని చెప్పి ప్రజలు అంటున్నాడు. చూడండి, ఈ మందిరం అంటే దీన్ని అలంకరించడానికి మనకు అందు కాదు, ఏదో ఉండాలి కాబట్టి ఒక అందరం కలిసి కూడుకోవడానికి ఒక స్థలం, ఒక షేడ్ ఉండాలి కదా, ఒక గుడారం ఉండాలి కాబట్టి నిర్మించుకున్నాం. కానీ అసలైన మందిరం ఏంటంటే ఈ దేహమే దేవుడు. ఈ దేవాలయంలో ప్రభు మహిమపరచబడాలని అనుకుంటున్నాం, మనల్ని మహిమపరచాలని అనుకుంటున్నాం. ఈ దేహం అనే దేవాలయంలో మరి యేసయ్య మనము సింహాసనం మీద ఆశీనుడిగా కూర్చుండబెట్టినప్పుడు ఆయన మనల్ని నడిపిస్తుంటారని మనం సమర్పించుకున్నప్పుడు ఆయన మనల్ని నడిపిస్తుంటారు. అది మన మహిమ కొరకు, దేవుని మహిమ కొరకు మనల్ని మహిమపరచడానికి, మరి మనల్ని పరిశుద్ధుడిగా పవిత్రుడిగా మరి మహిమా స్వరూపులుగా మార్చడానికి ప్రభు మనల్ని నడిపిస్తుంటారు. దేవునికి మహిమ కలుగుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ బి టు గాడ్ ఇన్ హెవెన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి యేసుక్రీస్తు వారు ఆయన నమ్మదగిన వాడు, సర్వశక్తిమంతుడు, భూలోకమందును పరలోకమందును కూడా సర్వాధికారము కలిగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంత గొప్ప రక్షణ మనకి దేవుడు అనుగ్రహించున్నాడు. అంత గొప్ప రక్షకుని మనం ఆరాధిస్తున్నాము. నిజమైన దేవుడిని, సజీవుడైన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. యేసయ్యే దేవుని యొక్క రూపము. దేవుని ఎవరు చూడలేదు, లోకంలో దేవుని ఎవరు కూడా చూడలేదు, కానీ దేవుణ్ణి బయలుపరిచింది ఎవరంటే యేసయ్య. లోకానికి బయలుపరిచింది యేసు. హల్లెలూయా. నేను వెలుగునై ఉన్నానని ప్రభు చెప్తున్నాడు. నన్ను చూసిన వాడు తండ్రిని చూశాడు, నా మాట విన్నవాడు తండ్రి మాట విన్నాడు. నేను తండ్రి ఒక్కటై ఉన్నాను. ఇది మర్మం, సత్యం. ఈ సత్యంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. అలాగే మరి ఆయనతో మనల్ని కూడా ఐక్యం చేసుకుంటున్నాడు కదా. ఆ శరీరం తినే అర్థం త్రాగవాడు నా యందును వాని యందును నివాసం చేస్తాను. అలాగే ఆయనలో మనల్ని ఐక్యపరచుకుంటున్నాడు. దేవుల్లో ఆయనలోనే మనల్ని ఐక్యపరచుకొని ఆయన మహిమను మనల్ని అనుగ్రహిస్తున్నాడు. అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకి ఈ వాక్యాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు, తన ఆత్మ ద్వారా అనుగ్రహిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. మరి రక్షణ అనుభవంలోనికి వచ్చిన వారందరూ కూడా రక్షణలో ఎదగాలని మరి మన మొదటి కార్యక్రమం చెప్తున్నాను. కాబట్టి రక్షణలో కంటిన్యూ అవ్వాలి, కొనసాగాలన్నమాట. కొనసాగింపు విశ్వాసం ఏం చేయాలని కొనసాగాలి, మధ్యలో ఆగిపోకూడదు. విశ్వాస యాత్ర ఎప్పుడు కూడా ఎలా ఉండాలండి, ఎప్పుడు కూడా పరిగెత్తాలి. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. దేవునికి స్తోత్రం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సిలువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన ఓపికతో పరిగెత్తుము. పందెం ఉంది, అది ఓపికతో పరిగెత్తాలి. పందెం ఏంటంటే అది నీ యొక్క యాత్ర, నీ విశ్వాస యాత్ర. దానిలో ఓపికతో కడవరకు కూడా పరిగెత్తాలి. విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, కడవరకు కాపాడుకున్నానని పౌలు అంటున్నాడు. మరి గొప్ప అపోస్తలుడిగా ఎన్నిక చేయబడిన పౌలు కూడా తన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ప్రయాసపడ్డాడు. అవును కదా.
కాబట్టి మనం కూడా కేవలం మళ్ళీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, మిమ్మల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి విశ్వాసాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. అలాగే విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించేవాడునైనా యేసయ్య వైపు చూస్తూ, ఆయన వాక్యము మీ హృదయంలో భద్రపరుచుకొని ఆయన వైపు చూస్తూ ఈ విశ్వాస యాత్రలో ఆ వరకు కూడా నడిచి సాగిపోవాలి. ఓపికతో పరిగెత్తాలి, ఓపిక సహనంతో పరిగెత్తాలి, సహించాలి. శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇరుకులు ఇబ్బందులు వస్తాయి. అయినప్పటికీ కూడా మనకి ఆనందము ప్రభువులో ఉంటుంది. పేతురు రాస్తున్నటువంటి పేతురు పత్రిక మొదటి అధ్యాయంలో 8-9 వచనాలు చదవండి. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించున్నారు. ఇప్పుడు ఆయనను కళ్ళారా చూడటే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనసత్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారే ఆనందించున్నారు. మీరు ఆయన చూడకపోయినను ఆయన విశ్వసించుచున్నారు. మీ విశ్వాసమునకు ఫలమును, ఆ విశ్వాసానికి ఫలం ఏమొస్తుందంటే ఆ ఫలాలు ఏంటంటే ఇక్కడ ఆత్మరక్షణ మనం పొందుకుంటున్నాము. అలాగే చెప్పనసత్యము కానటువంటి మహిమాయుక్తమునైన సంతోషము, ఆనందము మనకి లోపల కలుగుతుంది. కూడా బయట శోధనలు వస్తున్నాయి, శ్రమలు వస్తాయని కూడా రాస్తున్నాడు. ముందు చూసినట్లయితే 6వ వచనం నుంచి చదవండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు శోధనలు మీకు వస్తాయి, రావాలంటే కదా యేసుక్రీస్తు కూడా చెప్పారు. ఏమండి, ఈ లోకంలో మీకు శ్రమలు వస్తాయి, కానీ ఏం చేయాలి? ధైర్యము తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను అని అంటున్నాడు. ఇక్కడ పేరు ఏమంటున్నాడండి? ప్రస్తుతం కొంచెం కాలం మీరు ఆనందిస్తున్నారు, కానీ కొంచెం కాలం మీకు శ్రమలు కలుగుతున్నాయి, దుఃఖము కలుగుతుంది. కానీ అది ఎందువల్లంటే అది కూడా మీ మంచిగా అని చెప్పి ఇక్కడ రాస్తున్నాడు. ఏంటంటే అది నశించిపోయేటువంటి సువర్ణం. అంటే బంగారాన్ని ఏం చేస్తారు? బంగారంలో షాప్లోకి వెళ్తే కంసారి కాలుస్తాడు కదా, అగ్నిలో పెట్టి కాలుస్తాడు. ఎందుకు? దానిలో ఏమన్నా మలినాలు ఉంటాయి. మలినాలు అంటే ఇప్పుడు ప్యూరిటీ అంటారు. 24 క్యారెట్ అంటారు, 22 క్యారెట్ అంటారు కదా బంగారాన్ని. తెలుసు కదా, బంగారం ప్యూరిటీ ఉంటుంది. అంటే ఆ బంగారంలో వేరే వేరే లోహాలు కూడా కలుస్తాయి, రాగి కానీ కలుస్తాయి. అవన్నీ బయటకి ఏంటంటే ఏం చేస్తుంటే దాన్ని కాల్చేస్తాయి. కాల్చినప్పుడు దాంట్లో మలినాలు కానీ ఇంకా మట్టి గిట్టి అని అనుకుంటా అంతా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి పవిత్రమైనటువంటి ప్యూర్ గోల్డ్ బయటకు వస్తుంది, ప్యూర్ బంగారం. సో అలాగా మీ విశ్వాసము కూడా ఈ పరీక్షల చేత, ఈ పరీక్షలు అనేటువంటి అగ్ని, శోధన అనేటువంటి అగ్నిలో దేవుడు మమ్మల్ని పడేసి ఒకసారి ఏం చేస్తాడంటే ఈ విశ్వాసాన్ని ఇంకా బలంగా పరిపూర్ణంగా పవిత్రమైనటువంటి బంగారంలాగా మార్చేస్తున్నాడు. కాబట్టి ఆ శోధనలు ఏం చేయాలంట? మీరు సహించండి. ఒకవేళ అవి దేవుడు అనుమతిస్తున్నట్లయితే సహించాలి. మరి మనం మన అవిశ్వాసం చేత మీరు ఒక్కొక్కసారి శోధనలో పడుకోవచ్చు, ఏమండి, దురాశల చేత శోధనలో పడుకోవచ్చు. కాబట్టి అటువంటివి ఏమి కలుపుకోకుండా మీరు మనం కాపాడుకుంటూ ఉండాలి. మనం ఏ దురాశను కూడా లేకుండా విశ్వాసంలో స్థిరంగా ఉన్నప్పటికీ కూడా దేవుని ప్రార్థనలో దేవుని ప్రార్థిస్తూ ఆరాధనలో మనం పాల్పంచుకుంటూ విశ్వాస యాత్రలో కొనసాగుతూ ఉన్నప్పుడు కూడా కొన్ని శోధనలు వస్తూ ఉంటాయి. అవి దేవుడు మన జీవితానికి రప్పిస్తూ ఉంటాడు. అనుమతించేటువంటి శోధనలు కొన్ని ఉంటాయి. దేవుడు అనుమతిస్తాడు. దేవుడే అనుమతించినప్పుడు వాటిని ఏం చేయాలని మనము ఓపికతో సహనముతో మనము సహించాలి. సహించినప్పుడు చివరికి మనము జీవ కిరీటాన్ని పొందుకుంటాం. చూడండి, ఈ శ్రమలు వస్తాయి, విశ్వాస యాత్రలో శ్రమలు వస్తాయి ప్రియుల. వచ్చినా సరే మనకి లోపల ఏముంటుందంట? ఆనందం అనేది ఇక్కడ ఉంటుంది ప్రియుల. లోపల మీరు ఆనందిస్తున్నారు. మీకు మెప్పియు ఘనతయు మహిమయు చివరికి కలుగుతాయి. యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు ఆయన యొక్క రెండవ రాకడలో మీకు ఘనత, మెప్పు, మహిమ, ఒక ఉన్నతమైనటువంటి మహిమ స్థానంలోనికి మిమ్మల్ని నడిపించడానికి ప్రభువు రాబోతున్నాడు. కాబట్టి ఏమండి, యేసయ్య రెండవ రాకడలో మరి అందరికీ ఒక్కొక్క స్థానం ఉంటుందా? మహిమ స్థానాలు వేరువేరుగా ఉంటాయి. ఇంకా ఎక్కువ మహిమని మనం పొందుకోవాలంటే ఈ లోకంలో మన జీవితంలో మన విశ్వాస యాత్ర ఎలా ఉంది అది మనం చూసుకుంటూ ఉండాలి. మీ విశ్వాస యాత్రలో మరి నిలకడగా ఉండి, విశ్వాసములో స్థిరముగా ఉండి, అపవాదిని ఎదిరిస్తూ గర్దిస్తూ, లోకాన్ని ఎదిరిస్తూ, పాపాన్ని ఎదిరిస్తూ గర్దిస్తూ
మరి పాపంలో పడిపోకుండా, శోధనలో పడిపోకుండా, ఎటువంటి అతిక్రమాల్లో మనం పడిపోకుండా మరి దేవుని కొరకు నిలబడి విశ్వాసంలో యాత్రలో ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు శోధనలు వచ్చినా కానీ, లేమి వచ్చినా కానీ, ఇరుకులు వచ్చినా కానీ, ఇబ్బందులు వచ్చినా కానీ మనం సహిస్తూ ఉన్నట్లయితే మనకి ఇంకా అధికమైనటువంటి మహిమలు దేవుడు అనుగ్రహించడానికి మన కొరకై ఆయన మరి దాచబడినటువంటి ధనాన్ని తీసుకుని ప్రభుత్వం రాబోతున్నాడు. జీవ కిరీటాన్ని మనకు అనుగ్రహించబోతున్నాడు. దేవుడికి మహిమ కలిగింది కాక. ఈ లోకంలో కూడా మనము ఏంటి అధికమైనటువంటి ఆనందాన్ని మనం పొందుకుంటాం. పరిస్థితులు మారిపోతున్నప్పుడు కూడా ఆనందం లోపల మనల్ని విడిచిపెట్టదు. ఆ శాంతి మనల్ని దాటి వెళ్ళదు. ఆ శాంతి మన మీద ఎప్పుడు కూడా నిలిచి ఉంటుంది. అది గమనించండి. పరిస్థితులు ఏ రీతిగా మారిపోవచ్చు. మనకి జేబులో రూపాయలైన పరిస్థితులు కూడా రావచ్చు ఒక సమయంలో. మనకి అనుకున్న వాళ్ళే, ప్రేమించే వాళ్ళే మనకి విరోధంగా మారిపోవచ్చు. అయినప్పుడు కూడా ఆ శాంతి సమాధానం మనం విడిచిపెట్టదు. యేసే మనకి ఇచ్చినటువంటి సమాధానం, శాంతి, అలాగే లోపల ఉన్నటువంటి ఆ మహిమాయుక్తమైనటువంటి ఆనందం కూడా మనం విడిచిపెట్టదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రేమ యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి వాగ్దానము ఇది యథార్థమైనది. ప్రేమ లోకములో మీకు శ్రమలు వస్తాయి, కానీ మీరు ధైర్యము తెచ్చుకోనండి, నేను లోకాన్ని జయించాను అని అంటున్నాను. యోహాను సువార్తలో చూడండి, వాక్యం కూడా చూపెట్ట. యోహాను సువార్త 2 సాయం చేయమంటే ఎక్కడ ఉంది మాట? లోకంలో మీకు శ్రమలు కలిగిన కానీ ధైర్యం తెచ్చుకోండి, నేను లోకంలో జయించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆయన లోకంలో జయించి ఉన్నాడు కాబట్టి శ్రమలు వచ్చినా మనకు ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండాలి అని చెప్పి ప్రభు చెప్తున్నాడు. అలాగే వేరొక చోట నా శాంతినే నేను మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చేటట్టుగా కాదు కానీ నా శాంతినే నేను మీకు అనుగ్రహించుతున్నాను, అది ఎవడు కూడా మీ దగ్గర నుంచి తీసుకొని పోలేడు అని కూడా ప్రభు చెప్తున్నారు. ఇక్కడ దేవుడు మరి ప్రభు తన శాంతిని మనకు అనుగ్రహిస్తున్నారు. ఇక్కడ తన శాంతిని మనకు అనుగ్రహించి మనల్ని బలపరిచి నడిపిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. సరే, తర్వాత చూద్దాం. మరి ఈ మాటలు ప్రభు చెప్తున్నారు, మీరు ధైర్యం తెచ్చుకోనండి, లోకంలో మీకు శ్రమలు వచ్చినా సరే ధైర్యంగా ఉండండి, లోకాన్ని నేను జయించాను. నా నామము నిమిత్తము మీరు శ్రమలు వచ్చినట్లయితే మీరు ధన్యులు. నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నారు కదా. నీతి నిమిత్తము మీకు శ్రమలు వస్తాయి. ఏమండి, యేసుక్రీస్తు వారి మాటల్లో మనము నడుచుకుంటున్నట్లయితే, నీతిగా మనం ఉంటున్నట్లయితే మనకి శ్రమలు వస్తాయి. కానీ మీరు ధన్యులు అని ప్రభు చెప్తున్నాడు. పరలోక రాజ్యము, పరలోకములో మీ ధనము అధికమవుతుంది. సువార్త నిమిత్తము, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి నానా విధమైన చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించి ఆనందించండి, పరలోకములో మీ ధనము అధికమవుతుంది అని కూడా ప్రభు చెప్తున్నట్లుగా నా నిమిత్తము, యేసయ్య నామము నిమిత్తము, సువార్త నిమిత్తము కూడా అనేక శ్రమలు మనం అనుభవించాల్సి ఉంది. ఆయన పేరు కొరకు, ఆయన నామం కొరకు. మీ విశ్వాసంలో వ్యక్తిగతంగా మీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి కూడా శ్రమలు వస్తాయి. మీరు ఒక సాక్షిగా మీరు లోకంలోకి వెళ్ళినప్పుడు, యేసయ్య నామములో మీరు ప్రకటిస్తున్నప్పుడు కూడా అనేక శ్రమలు వస్తాయని కూడా ప్రభు చెప్తున్నాడు. అలా వచ్చినప్పుడు మీరు ధన్యులని కూడా చెప్తున్నాడు కదా. పరలోకంలో మీకు ధనము అధికమవుతుందని ప్రభు చెప్తున్నారు. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో చూడండి, 10వ వచనం, 10-11 వచనం. మత్తయి సువార్త 5వ నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఏమండి, నా నిమిత్తం అంటే ప్రభు నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలన్నా చెప్తారంటండి కదా. పొగుడుతారని చెప్తుందా కదా ప్రభు, చెడ్డ మాటలు మాట్లాడతారండి ఆయన నిమిత్తం. ప్రభులో ఉన్నప్పుడు నానా విధంగా అబద్ధంగా చెడ్డ మాటలు అంటే చెడ్డగా మాట్లాడేస్తారంట, చెడ్డ మాటలు చెప్తారు.
అలా మాట్లాడినప్పుడు మీరు ధన్యులని ప్రభు చెప్తున్నాడు. మీరు ధన్యులు, సంతోషించి ఆనందించు, పరలోకమందు మీ ఫలము అధికమగు. ఇలా పలికినప్పుడు మీరు ధన్యులని ప్రభు చెప్తున్నాడు కదా. కాబట్టి మనం యేసయ్య మార్గములో, నీతి మార్గములో, సత్య మార్గములో, జీవ మార్గంలో మనం నడుస్తున్నప్పుడు అనేక మంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఆ మాటలు బట్టి మీరు ఏం చేయాలంటే బాధపడకూడదు. మీరు సంతోషించి ఆనందించండి. పరలోకములో మీకు ఫలము అధికమవుతుంది. వేరొక చోట యేసుక్రీస్తు వారు అన్నారు, అందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉన్నట్లయితే నేను తేడా ఉన్నట్టే అంటున్నారు ప్రభు. కాబట్టి నీతిగా మనం ఉన్నప్పుడు, జీవ మార్గం మనం నడుస్తూ ఉన్నప్పుడు మరి ఈ లోకస్తులందరూ కూడా మనకి విరోధంగా మాట్లాడతారు, విరోధంగా నిలబడతారు ఇక్కడ. కాబట్టి మనం అటువంటి పరిస్థితుల్లో కూడా మనం సంతోషించి ఆనందించి దేవుని మహిమపరచాలని ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే పరలోకంలో మనకి ధనము అధికమవుతుంది. ఈ లోకమంతా కూడా, లోకస్తులందరూ కూడా మరి అసత్యంలో జీవిస్తున్నారు, లోకాశలతో జీవిస్తున్నారు పిల్లల. మనం మన యేసయ్య కొరకు, మరి ఆ పరలోక రాజ్యం కొరకు మనం నిలబడి నడుస్తున్నప్పుడు వారు మనకి విరోధంగా అనేక ఆలోచనలు చేస్తారు, మాట్లాడతారు కూడా. ఈ లోకములో ఉన్నదానిని కూడా మీరు ప్రేమించకండి అని చెప్తున్నాడు. అవునా కదా? పరిశుద్ధ గ్రంథంలో లోకములో ఉన్న వాటిని అని కూడా మీరు ప్రేమించుకుని, ఈ లోకము దాని ఆశయం గతించుని కానీ దేవుని చిత్తము నెరవేర్చి వారు నిరంతరము నిలుస్తారని యోహాను పత్రికలో మొదటి పత్రికలో యోహాను రాస్తున్నాడు. మరి తండ్రి ప్రేమ, దేవుని ప్రేమ మనలో ఉండాలంటే ఈ లోకాన్ని మనం ప్రేమించుకోవాలి. లోకములో నుండి మనని దేవుడు వేరుపరిచి ఏర్పాటు చేసుకొని తన కొరకే సాక్షులుగా దేవుడు నిలబెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. లోకమును జయించి, అపవాదిని జయించి, మరణమును జయించినటువంటి యేసయ్యను మనం కలిగి ఉంటున్నాము కాబట్టి, సర్వాధికారి అయినటువంటి యేసు ప్రభువును మనం కలిగి ఉంటున్నాము కాబట్టి, లోకములో దేనికి మీరు జడవకండి, భయపడకండి, ధైర్యము కలిగి మరి విశ్వాస యాత్రలో ముందుకు వెళ్ళండి. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. విశ్వాసములో మరి స్థిరమైన నిశ్చయత కలిగి దేవుని హస్తము క్రింద మరి మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవుని యొక్క బలమైన హస్తము క్రింద దీన మనస్సు కలిగి ఉండి దేవునికి లోబడి ఉంచు. మరి అపవాదిని గద్దించండి, ఎదిరించండి, లోకాశాన్ని గద్దించండి, ఎదిరించండి. అప్పుడు మీరు మరి సజీవమైనటువంటి జయకరమైనటువంటి జీవితాన్ని, యేసుక్రీస్తు వారికి కలిగినటువంటి స్వరూపాన్ని కూడా మనము పొందుకుంటూ ఉంటాం. మరి ఆ రీతిగా ఉండడానికి, ఆ రీతిగా జయకరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి అపవాదిని ఎదిరిస్తూ, లోకాన్ని గద్దిస్తూ, లోకంలో జీవిస్తున్నప్పటికీ కూడా మరి మహిమకరంగా దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించడానికి, దేవుని మహిమను మనం పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఇలా మనం ఒక పాట పాడుకొని మనం ముందుకు ప్రార్థన చేసుకుందాం. సాక్ష్యాలు అలాగే ప్రకటనలు కూడా ఉంటాయి. తర్వాత ముందుకు ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. దేవునికి స్తోత్రం. हे प्रभु यीशु का पात्र, हे प्रभु यीशु, हे प्रभु यीशु, हे प्रभु यीशु, हे प्रभु देवसुता सिलवधरा पापहरा शांति करा। हे प्रभु यीशु, हे प्रभु शांति समाधानाधिपति शांतमुलो प्रशांतनिधि शांति समाधानाधिपति शांतमुलो प्रशांतनिधि शांति स्वरूप जीवन दीप शांति स्वरूप जीवन दीप शांति सुवार्त निधि सिलवधरा पापहरा शांति करा। हे प्रभु यीशु, हे प्रभु यीशु, मतमुలు వెదకిన నీ నిజదా రతములు
నీవే గదా శిల్వధరా పాపహరా శాంతికరా హే ప్రభు యేసు హే ప్రభు యేసు పాపములు తరచిన నీవే గదా జపములు గొలిచిన నీవే గదా పాపములు తరచిన నీవే గదా జపములు గొలిచిన నీవే గదా విఫలులు చేసిన విజ్ఞాపనలకు విఫలులు చేసిన విజ్ఞాపనలకు సఫలత నీవే గదా శ్రీభద్రా ఆపహరా శాంతికరా హే ప్రభు యేసు హే ప్రభు యేసు పలుకులలోని శాంతి సభా సలగలిలో నగ గురిసె గదా పలుకులలోని శాంతి కథా తొలగలిలో నగ గురిసె గదా మలమల మాడిన మానవ హృదయం మలమల మాడిన మానవ హృదయం కలకలలాడే గదా శిల్వధరా పాపహరా శాంతికరా హే ప్రభు యేసు హే ప్రభు యేసు కారణతుల్య సమాజములో హీనత చెందెను మానవత కారణతుల్య సమాజములో హీనత చెందెను మానవత మానవ మైత్రిని శిల్వ పతాకం మానవ మైత్రిని శిల్వ పతాకం
శాంతి సుధా చెలయేరుగా ప్రవహించే కదా కలువరిలోని శాంతి సుధా చెలయేరుగా ప్రవహించే కదా కలుషయడారిలో కలువలు పూయు కలుషయడారిలో కలువలు పూయు సిలువ విజయము కదా శ్రీభద్రా ఆపహరా శాంతికరా హే ప్రభు యేసు హే ప్రభు యేసు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ చూడండి. వినరా, మరి యేసు ప్రభువారు నిన్న మీరు నిరంతరము ఏకరీతిగా ఉంటున్నారు. మన జీవితాల్లో అనేక సాక్ష్యాలు ఆయన అనుగ్రహిస్తున్నారు. కూడా దేవుడు చేసినటువంటి మేలు మనము సాక్ష్యము చెప్పాలి. తెలియజేసినప్పుడు అది మన విశ్వాసాన్ని ఇంకా బలపరుస్తూ ఉంటుంది. అలాగే మరి వినేవారి యొక్క విశ్వాసాన్ని కూడా మరి బలపరుస్తుంటుంది. కాబట్టి దేవుని జీవితాల్లో చేసిన మేళ్ల విషయమై సాక్ష్యాలు చెప్పాలని అనుకుంటున్నట్లయితే ముందుకు దేవాతి దేవునికి వందనాలు, మీ అందరికీ వందనాలు. ఇది 2 వారాలు గడిచిపోయింది. అప్పుడే చెప్పాల్సింది ఇప్పటి వరకు చెప్పలేదు. ఏంటంటే ఆదివారం 13వ తారీఖుని అది ఆ రోజు అత్తయ్య గారి సంవత్సరంకు ఆ రోజు వంటలు చేద్దామని మేము అందరం కూర్చుంటే ఇలాగ నేను మెట్టు మీద కూర్చుంటే అది ఏమో సంతోషం వాళ్ళు కూర్చుంటే నేను చూసుకోలేదు, ఏదో ఆకేమో అనుకున్నాను. కానీ అది కట్టెల బాబు అలాగే కదలకోకుండా ఉన్నదండి. అసలు ఎలాగే ఇలా కొంచెం ఎంత దూరమే ఉంది, అసలు కదలకుండా అలాగే ఉంది. ఎటు కూడా తిరగట్లేదు, అటు తిరగలేదు ఇటు తిరగకుండా అలాగే ఉంది. ఆ రోజు దేవుడు నన్ను కాపాడినందుకు సాక్షి చెప్పాలనుకున్నాను. ఇచ్చిన సాక్షి దేవుడు తీర్చింది. మరి ఆ ప్రకృతి నుంచి విష పురుగుల నుంచి కూడా దేవుడు మనం కాపాడుతూ ఉంటాడు. దేవునికి మహిమ కలిగింది కాక. దేవునికి స్తోత్రం. కూడా నేను కూడా చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నా. మరి గత సంవత్సరం మొత్తంగా చెప్తాను. గత సంవత్సరం కొన్ని కారణాల వల్ల నేను హైదరాబాద్లో ఉండిపోయినా. అప్పుడు కరోనా వల్ల లాక్డౌన్ అయిపోయింది. జనవరికి నేను హైదరాబాద్కి మళ్ళీ వస్తూ ఉంటున్నాను. అక్కడికి వెళ్ళడం మార్చిలో మా మిస్సెస్ ఏమో ఇక్కడ ఉండిపోయింది. ఇక అక్కడికి రావడానికి లేకుండా పోయింది.